హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణయ్ రెడ్డి వంగ ఈ పేరు చాలా మందికి తెలియదు, కానీ ఈ పేరు వింటుంటే సందీప్ రెడ్డి వంగ మాత్రం గుర్తుకొస్తారు. సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. అయితే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తీయాలనుకున్న సమయంలో తనకు నిర్మాతల నుంచి అనేక సమస్యలు వచ్చాయట. ఎందుకంటే ఒక సినిమా కథను ప్రొడ్యూసర్ కరెక్ట్గా అర్థం చేసుకొని అందుకు తగినంత లిబర్టీ ఇస్తే తప్ప దర్శకుడు తీయాలనుకున్న సినిమా తీయలేడు. కథ నచ్చినా కూడా దానికి సంబంధించిన బడ్జెట్ నచ్చకపోయినా, లేదంటే లొకేషన్స్ ప్రాబ్లం అయినా, కాస్టింగ్ ఇబ్బందులు వచ్చినా, ప్రొడ్యూసర్కు ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా ఆ సినిమాపై దాని ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి సమస్యలు రాకూడదనుకున్నాడో ఏమో తెలియదు, కానీ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా మంది నిర్మాతలను ప్రయత్నించి విఫలమై తన సొంత అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు. అందుకు తమ్ముడిని నమ్మి అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చేశారు ప్రణయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఇద్దరు అన్నదమ్ములు మంచి సక్సెస్ ని కూడా సాధించారు. అయితే ప్రణయ్ రెడ్డి సందీప్ ను చాలా చక్కగా అర్థం చేసుకున్నారట. ఆయనకు కావలసిన స్వేచ్ఛ ఇచ్చి వదిలేస్తారట. అంత లిబర్టీ ఉంది కాబట్టే అప్పుడు అర్జున్ రెడ్డి అయినా, ఇప్పుడు యానిమల్ సినిమా అయినా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సందీప్. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసిన కబీర్ సింగ్ తప్ప మిగిలిన రెండు సినిమాలు కూడా తన అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే సినిమాలు తీశారు సందీప్. ఈ రెండు సినిమాలు కూడా ప్రణయ్కు కాసుల వర్షాన్ని కురిపించాయి. యానిమల్ సినిమాతో ప్రణయ్ రెడ్డి జాక్పాట్ కొట్టేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టీ సిరీస్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఆ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికీ సుమారు 600 కోట్లకు పైగా వసూలు రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రాఫిట్లో ఆయన షేర్ 120 నుంచి 150 కోట్లు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అమెరికాలో జాబ్ వదిలేసి వచ్చిన ప్రణయ్కు సుడి తిరిగిందని సినీ పండితులు అంటున్నారు. ఒకప్పుడు సినిమా కోసం ఫ్యామిలీకి చెందిన 32 ఎకరాలు అమ్మేసిన ఈ అన్నదమ్ములు ఇప్పుడు సినిమాలు తీస్తూ భారీ ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు. ఇకపై ముందు రాబోతున్న సినిమాలు కూడా తన అన్న నిర్మాణంలోనే తెరకెక్కిస్తానంటూ సందీప్ చెబుతున్నారు. ఒకవేళ వేరే బ్యానర్లో సినిమా చేయాల్సి వచ్చినా దాంట్లో కూడా ప్రణయ్ భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటానని చెబుతున్నారు సందీప్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.